మన మెంటల్ కృష్ణ పోసాని కృష్ణమురళి నిన్న ప్రెస్ మీట్ పెట్టి కుర్రో ముర్రో అని నెత్తి నోరు కొట్టుకుని ఏడ్చాడనమాట. నేను మారిపోయాను, నేను రాజకీయాలు వదిలేస్తున్నాను, నేను ఇంకెప్పుడు ఇట్లాంటి పనులు చేయను, ఎవరిని తిట్టను, ఒక్క మాట కూడా అనను అనేసి. ఎందుకు ఇంత భయం సడన్ గా పుట్టుకొచ్చిందంటే బాబుకి ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనేసి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని చూసుకుని ఎంత రెచ్చిపోయాడు, ఎంత వాగాడు అనేది అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ని అన్ని రాని మాట్లాడాడు అనమాట, వాళ్ళ పిల్లల్ని, ఆ, భార్యని, అందరినీ అసలు. ఆఖరికి పవన్ కళ్యాణ్ నీ పిల్లలు నీకు పుట్టలేదు, నీ ఇంట్లో పని వాళ్ళకి పుట్టారు అనేసి కూడా అన్నాడు. సిగ్గు సరం నేను ఎదవ కొడుకు అసలు. ఎందుకంటే బహుశా వాడి ఇంట్లో వాళ్ళ పిల్లలు వాళ్ళ అదెవరు పని వాళ్ళకే పుట్టింటాడు కాబట్టి వీడు అందరి ఇంట్లో కూడా అందరూ అలానే పుట్టింటారు అని ఒక భ్రమలో బ్రతుకుతున్నాడంట. అదేదో అంటారా, పచ్చకామర్లు వచ్చినట్టు లోకమంతా పచ్చగా కనిపించినట్టు వీని పిల్లలు పనోళ్ళకి పుట్టినారు కాబట్టి ప్రపంచం అంతా అట్లే ఉంటారు అనుకున్నాడు అనమాట. ఆ చిల్లర కొడుకు నిన్న భయము భక్తి ఎక్కడ లేని భయం వచ్చేసింది అనమాట. ఇంకా మనం బ్రతికినర్రా బాబు, ఎత్తుకుపోయి స్టేషన్లో కూర్చోపెట్టేశారు, మన కుక్క బ్రతికే అనవసరంగా జగన్మోహన్ రెడ్డిని చూసుకొని రెచ్చిపోయాము, ఇన్ని రోజులు నెత్తి నోరు కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజు అనేసి కుర్ర ముర్ర నడుస్తున్నాడు. నేను పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్తా, ఆ, నేను రాజకీయాలకు దూరంగా ఉంటా, ఇంకెవరి గురించి మాట్లాడినా. సరే, మంచిది, ఈ మార్పు మంచిదే. ఇప్పుడు కూడా మారకపోతే నువ్వు మనిషి జన్మ ఎత్తింది వేస్ట్ అంతే అసలు. అర్థమైందా? కానీ నువ్వు చేసిన పాపాలు ఉన్నాయి కదా. దేవుడు నోరిచ్చాడు కదా అని నోటికి వచ్చింది వాగావు కదా జగన్మోహన్ రెడ్డిని చూసుకొని. సో దానికి శిక్ష అనుభవించాల్సిందే, తప్పదు అసలు. ఆల్రెడీ నీకు అదేదో కొంచెము ఈ మధ్య కాలంలో హెల్త్ ఇష్యూ వచ్చింది అనేసి, ఎస్పెషల్లీ గొంతుకు సంబంధించి అనేసి ఒక న్యూస్ చూసామన్నమాట. ఎందుకంటే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది, నువ్వు ముందు ప్రెస్ మీట్లకి ఇప్పటికీ ఆ వాయిస్ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. సో ఎందుకు వచ్చింది ఇట్లా? దేవుడు నోరిచ్చాడు అనేసి నోటికి వచ్చింది వాగితేనే ఇట్లా దరిద్రాలన్నీ వచ్చేది మనకి అసలు. ఎన్ని మాట్లాడినావు ఆ రోజు, అన్ని మాట్లాడిన కడుపు కన్నం తినేవాడు ఎవడో అన్ని మాటలు మాట్లాడ్డా అసలు. సో అందుకే దేవుడు నీకు శిక్ష విధించాడు. ఈ రోజు వచ్చి అధికారం పోయింది, జగన్మోహన్ రెడ్డి మనకి ఇంకా పట్టించుకోడు, కూటమి ప్రభుత్వం మనల్ని ఎత్తుకుపోయి జైల్లో కూర్చోబెడతారనే భయంతో, ఎక్కడ లేని భయము భక్తి పుట్టుకొచ్చింది, పవన్ కళ్యాణ్ మీద ప్రేమ పుట్టుకొచ్చింది. నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటూ క్షమాపణ కోరుతూ, ఆ, నేను అన్ని వదిలేసాను, రాజకీయాల్లో వదిలేసాను. నువ్వు రాజకీయాల్లో ఉంటే ఎంత, లేకపోతే ఎంత, నువ్వు నిన్ను చూసి నీ ఇంట్లో వాళ్ళే ఓటేయరు అసలు. నువ్వు ఏదో రాజకీయాలు ఉంటే ఏదో పీకేసినట్టు, రాజకీయాల నుంచి వెళ్ళిపోతే ఏదో వచ్చేసినట్టు, అంత సినిమా లేదు పోసాని నీకు అసలు. నువ్వు రాజకీయాల్లో ఉన్న ఒకటే, చెత్తబుట్లోనే ఒకటే, నీ స్థాయి అంతే అసలు. ఏదో తిట్టేకి ఒక నలుగురు కావాలి కాబట్టి నీలాంటి బొకడానా కొడుకులందరినీ పెంచి పోషించినారు అంతే. అంతకుమించి నీకు అంత స్థాయి లేదు, నీకు అంత సినిమాను లేదు అసలు. నిన్ను చూసి ఓటేసోడు ఎవడు లేడు అసలు. కేవలం తిట్టేకి ఒకడు కావాలి, సిగ్గు సరం అన్ని వదిలేసి బ్రతికేవాడు ఎవడైనా ఒక నలుగురు చూడండి అంటే ఆ నలుగురు నువ్వు ఒకడు కనపడినావు. నీకు కొంచెం డబ్బులు ఇచ్చినారు, నువ్వు నోటుకు వచ్చింది వాగినావు అంతే, సింపుల్ గా. ఈ ముష్టి కింద ఏదో ఒక పనికి, ఎందుకు పనికి రాని ఒక పదవి ఇచ్చారు, అది అది ఉన్నావో ఏం చేసినావో కూడా ఎవరికి తెలియదు అసలు. అది నీ స్థాయి, నీ బ్రతకదు అసలు. ఈ రోజు వచ్చేసి నేను మారిపోయాను, నేను పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తాను అంటే చెప్పాలి కంపల్సరిగా. క్షమాపణ చెప్పావు కదా అనేసి నేను వదిలేరు. చట్టం తన పని తను ఖచ్చితంగా చేసుకోపోతుంది. జైల్లో కూర్చొని తీరిగ్గా నువ్వు చేసిన తప్పులన్నీ గుర్తు తెచ్చుకొని గిల్టీగా ఫీల్ అవ్వు అంతే. ఎందుకంటే అధికారం ఉందనేసి నోటుకొచ్చింది వాగకూడదు కదా. ఎందుకంటే అధికారం ఎప్పుడు మందే ఉండదు కదా. అధికారం ఉన్నా లేకపోయినా నువ్వు మనిషిగా బ్రతకాలి కదా. కనీసం నువ్వు ఆ మనిషిగా బ్రతికే అర్హత కోల్పోయినావు అసలు. నువ్వు మనిషి అనే సంగతి మర్చిపోయావు. ఎన్ని మాటలు మాట్లాడావు. పవన్ కళ్యాణ్ ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు, వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు, ఏదో ఒక రోజు నీ కంట్లో రక్త కన్నీరు వస్తుంది. ఏం మాట్లాడదు అసలు. నువ్వంటే ఎవరికి పుట్టినావో తెలీదు. మేము అడగచ్చు, ఎవరికి పుట్టినావు, నువ్వు మనిషి పుట్టికి పుట్టలేదు, ఒక రక్తం అయితే నువ్వు ఇట్లా చిల్లరగా బిహేవ్ చేయవు అని మేము కూడా అడగచ్చు. కానీ మేము ఈ స్థాయికి దిగజారలేం కదా. పన్నోళ్ళకి పుట్టారు అది ఇదో నోటుకొచ్చిన వాళ్ళు. ఇప్పుడు అదే అందరికి అదే డౌట్ అసలు. నువ్వు షూటింగ్ లో బిజీ ఉన్నప్పుడు ఇప్పుడు నీ పిల్లలు నీకే పుట్టారని గ్యారెంటీ ఏముంది? ఆ స్థాయికి అందరూ అడగచ్చు కదా, అందరూ దిగజారి నీ స్థాయికి దిగజారి అడగచ్చు కదా, అనొచ్చు కదా. నువ్వు చిల్లరగాడు కాబట్టి నువ్వు ఆ స్థాయికి దిగజారినావు అంతే, అందులో నీ స్థాయికి దిగజారలేరు అంతే. సో ఈ రోజు వచ్చి నంగ్యాడు ప్లేట్ చేసి నేను మారిపోయాను, నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, నేను ఉత్తమ పురుషుని, నువ్వు సిగ్గు సరం నేను జన్మ నీది అంతే, ఒక మాటలో చెప్పాలంటే. నీదే కాదే, నీలాంటి పేటీఎం కుక్కలు చాలా ఉన్నాయి వైసీపీలో. ఈ రోజు ప్రతి ఒక్కరు వచ్చి సారీ చెప్తాము, మారిపోయాము అంటారు, రేపు పొద్దున్న మళ్ళీ ఇదే మొదలెడతారు. అలా కాదు, మీరు చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందే. తర్వాతే మీరు రియలైజ్ అవ్వండి. అప్పటి నుంచే కరెక్ట్గా బ్రతికేది నేర్చుకోండి. ఎవరు చేసి రెచ్చిపోయినామో వాళ్ళ పరిస్థితి వాళ్ళకే గతి లేని పరిస్థితి. ఉంటామా, ఓ జైలుకి పోతామా అనే భయంలో బ్రతుకుతున్నారు అసలు. సో అందుకే అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా ఎప్పుడు ఉండకూడదు. ఎప్పుడు ఒకేలాగా ఉండాలి అది. కనీసం నువ్వు మనిషిలాగైనా బిహేవ్ చేస్తుంటే నీకు ఈ కష్టాలు, ఈ బాధలు వచ్చేవి కాదు అసలు.